ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఎరుకైన వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తుంది. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు మన ఎడల దయ, కనికరము, జాలి, కృప చూపిస్తూ ఉంటాడు. ఆయుష్నిస్తూ ఉంటాడు, ఆరోగ్యంనిస్తూ ఉంటాడు, బలమునిస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క ప్రేమకు రుజువై ఉన్నది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనము లోకములో ఉన్న ఆస్తులని, భూములను, వస్తువులని, మనుషులని, రాజులని, వారిని ప్రేమించక మనం దేవుణ్ణి ప్రేమించాలి. కొంతమంది అందాన్ని ప్రేమిస్తారు, కొంతమంది గ్రంథాలను ప్రేమిస్తారు, జ్ఞానాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు, వాహనాలను ప్రేమిస్తారు. వీటిని కొంతమంది పక్షులను, పశువులను, జంతువులను ప్రేమిస్తారు. వీటిని ప్రేమించక మనం దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ నడుస్తూ ఉంటామో మనం దేవునికి ఎరుకైన వారిగా ఉండేదేమో గాక. ఆమేన్.